అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెజ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నా అండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. 2 సార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని నీళ్లు వంచేసి వేరే నీళ్లు పోసుకొని మనము ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పుల వాటర్ తీసుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, చెక్క, లవంగాలు, ఆనియన్స్, బిర్యానీ ఆకండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎండిన బఠానీ ఒక 6 గంటలు 7 గంటలు నానబెట్టుకోవాలండి. చిన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఒకటి తీసుకొని కట్ చేసి వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను రైస్ కుక్కర్లో పెడుతున్నా అండి. మనం వేయించుకున్న మిశ్రమాన్ని రైస్ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ రైసు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వంకాయ కర్రీలకి చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఉడికిపోయిందండి. బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.